హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సైకాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఈ మనోసాంఘిక వికాస సిద్ధాంతం అనే టాపిక్ నుంచి క్వశ్చన్ రానిది అసలు క్వశ్చన్ పేపర్ లేదు. అసలు చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం, ప్లస్ మర్చిపోతూ ఉంటాం. ఒక్కసారి దీన్ని వివరంగా చూద్దాం. మనోసాంఘిక వికాస సిద్ధాంతం అసలు దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఎరిక్ ఎరిక్సన్. ఇతను ఏ దేశస్థుడు? జర్మనీ అన్నమాట. ఓకేనా? అంటే పిల్లవాడు అంటే పూర్వ బాల దశ నుంచి పరిపక్వ దశ వరకు సమాజంలో ఎలా ఎదుర్కొంటాడు, ఎలా ఉంటుంది, తన యొక్క ఆశయం ఏమిటి, తన యొక్క తన యొక్క వైఖరి ఎలా ఉంటుంది అని ఏ దశలో ఎలా ఉంటుందో చెప్పాడనమాట. ఆ దశలను 8 రకాలుగా అంటే తను 8 క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాడు. 8 రకాలుగా విభజించాడు. 1 పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. 2 గుర్తుపెట్టుకో, పూర్వ ఉత్తర, అక్కడికి అయిపోయింది బాల్య దశ. నెక్స్ట్ క్రీడా దశ, పాఠశాల దశ, ఈ 2 గుర్తుపెట్టుకో. నెక్స్ట్ కౌమార దశ, కౌమారం అయిపోయిన తర్వాత పూర్వ యవ్వన ఆరంభం, మధ్య వయోజన, పరిపక్వ దశ, ఈ విధంగా అనమాట. ఓకే, మనకి పూర్వ బాల్య దశ తీసుకుంటే 1 సంవత్సరం వస్తుంది. ఉత్తర బాల్య దశ తీసుకుంటే 2 నుంచి 3. క్రీడా దశ 3 నుంచి 5. అంటాం కదా, ఇంక చాలండి ఆడుకోండి, మీ ఆడుకొని ఏజ్ అయిపోయింది, ఇంకా స్కూల్కి పోయే టైం అని చెప్తారు. అంటే పాఠశాల దశ 6 నుంచి 11. కౌమార దశ అంటే 12 నుండి 20. పూర్వ యవ్వన ఆరంభం అంటే 20 నుండి 30. మధ్య వయోజన 30 నుండి 60. నెక్స్ట్ పరిపక్వ దశ అంటే 60 పైన ఉండే వాళ్ళని ఇట్లా అని చెప్తారనమాట. వీళ్ళలో పూర్వ బాల్య దశలో నమ్మకం, అపనమ్మకం అంటే నమ్మాలా వద్దా అనే దీంట్లోనే ఉంటారనమాట. అప్పుడు ఆశ అనేది వస్తుంది, ఓహో నమ్మచ్చా నమ్మకూడదా అనే ఆశ అనేది మనకి ఏర్పడుతుంది. నెక్స్ట్ ఉత్తర బాల్య దశలో వచ్చి స్వయం ప్రతిపత్తి, సందేహం అంటే స్వయంగా తను చేయగలుగుతాడు, లేదా మళ్ళీ సందేహం వస్తుంది అనమాట. అంటే ఇంకా 2 to 3 years కదా, నేను చేయగలుగుతున్నాను కానీ నాకు ఎందుకో ఇది ఉంది అని అనిపిస్తుంటుంది అనమాట. దాన్ని మనోబలం అంటే వాళ్ళకు వాళ్ళే. నెక్స్ట్ ఇంకా క్రీడా దశ అనేది ఎట్లా అంటే మనకు లక్ష్యం అనేది ఏర్పరచుకుంటాం. అంటే నేను రజత పథకం స్వర్ణ పథకం సాధించాలి, కంచుపతి, ఇట్లా మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటాం. కాబట్టి క్రీడలో లక్ష్యం అనేది వస్తుంది. అంటే దాంట్లో చొరవ చూపడం, తప్పు అంతే కదా, గెలుస్తాం అంటే చొరవ చూపుతూ ఉంటాం, మళ్ళీ తప్పు చేస్తాం, పడిపోతూ ఉంటాం అలాగా. ఇంకా నెక్స్ట్ పాఠశాల దశ అంటే సామర్థ్యం. ఎందుకు సామర్థ్యం అంటే శ్రమించడం, న్యూన్యత భావన. అంటే అక్కడ మనము పాఠశాలకు సంబంధించిన పనులన్నీ చేస్తూ ఉంటాం. నైతిక అంటే రాయడం కానీ అవన్నీ కూడా మనకి సామర్థ్యం ఉండాలి, ప్లస్ శ్రమించడం అంటే దానికోసం శ్రమించాలన్నమాట. అందుకు ఇంకా నెక్స్ట్ వచ్చి కౌమార దశ అనేది అంటే వ్యక్తి యొక్క పాత్ర, తన యొక్క గుర్తింపు కోసం ఇది చేస్తూ ఉంటాం. అంటే పాత్ర గుర్తింపు, సందిగ్ధం అనమాట. అంటే ప్రపంచం అంటే విశ్వసనీయతను నేనే గుర్తు రావాలి అనేటట్టు చేస్తూ ఉంటారనమాట. ఇంకా పూర్వ యవ్వన ఆరంభంలో ప్రేమ అంటే అప్పుడే కదా ప్రేమ అనేది స్టార్ట్ అవుతుంది, ఆ ఏజ్లో అనమాట. దాని వ్యక్తి పూజ అని ఎందుకంటారంటే తన యొక్క సిద్ధాంతాలు కానీ భావాలు కానీ ఆలోచనలను ఇతరులకు ప్రేరేపించడం అనమాట. తన ఆలోచనల ద్వారా ఇతరులతో సంబంధం ఏర్పరచుకోవడం. అక్కడ ఏమవుతుంది, సన్నిహితం, ఏకాంతం అనేది ఉంటుంది. నెక్స్ట్ మధ్య వయోజన దశ చూసుకుంటే సంరక్షణ. అంతే కదా, ఎందుకు వయోజన అంటే 30 to 60 years వాళ్ళు సంరక్షణ అంటే వాళ్ళకి సంరక్షణ అవసరం అనమాట. నెక్స్ట్ ఉత్పాదకత, స్తబ్దతనం అంటే వీళ్ళు ఎట్లంటే సమాజంలో విలువలు పెరుగుతాయి వీళ్ళ వల్ల, మళ్ళీ సమాజం అనేది వికసిస్తుంది. అంటే మొత్తానికి సమాజం అంతా వీటి వల్ల ఉపయోగపడుతుంది అనేది వస్తుంది. ఇంకా పరిపక్వ దశ అంటే 60 పైన అంటే సూక్ష్మ బుద్ధి. అంతే కదా, చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఈ ఏజ్ వాళ్ళు. మనం ఏదైనా ఒక చిన్నదన్నా ఏడ్చడము, ఏదన్నా ఇవ్వకపోతే సేమ్ చిన్నపిల్లలు ఎట్లో ఆ ఏజ్కి వచ్చేస్తారు. దీన్ని సూక్ష్మ బుద్ధి అంటారు. అంటే వీళ్ళు సమర్థత, సమగ్రత, సమైక్యం, నిరాశ అన్నమాట వీళ్ళవి. ఇది ఎట్లుంటుందంటే అంతే కదా, 60 years అబౌవ్ అంటే వాళ్ళ యొక్క ఆదర్శం తెలుపుతుంది అనమాట. ఈ విధంగా అప్పుడు ఆదర్శం తెలుపుకుంటూ, ఆదర్శాలను చెప్పుకుంటూ తన యొక్క ఆహాన్ని వాళ్ళు సంతృప్తి పరుచుకుంటారు అనమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.